ఇప్పుడు బీసీ రిజర్వేషన్ అని చెప్పేసి 42% రిజర్వేషన్, దాని తర్వాత ఆర్డినెన్స్ ఉన్నది అట్లా ఇట్లా అని చెప్పేసి దాన్ని పొడిగిస్తూ ఉన్నారు. మరి నిజానికి బీసీలకు 42% రిజర్వేషన్ వచ్చినట్ట లేకపోతే రానట్ట? మరి కేంద్రం నుంచి ఆమోదం ఇంకెందుకు రాలేదు? మరి కేవలము ఈ ఎన్నికలకు పోతుంది కదా, స్థానిక ఎన్నికలు, సర్పంచ్ ఎలక్షన్స్ ఏవైతున్నాయో ఆ ఎన్నికలకు ఒక రాజకీయ ఎరలాగా బీసీలను వాడుకునే ప్రయత్నం ఏమైనా చేస్తారు? కామారెడ్డి డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన దాని ప్రకటించిన ప్రజలకు ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా విద్య కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, లేకుంటే స్థానిక సంస్థలు కావచ్చు 42% బీసీలకు మేము ఇస్తాము. బీసీలు వాళ్ళ అధికారాన్ని కోల్పోతున్నారు, వాళ్ళ అన్యాయానికి గురవుతున్నారు, మోసానికి గురి కాబడుతున్నారు కాబట్టి వాళ్ళ హక్కులు మేము ఇస్తాము, అది రాజ్యాంగబద్ధంగా మేము ఇస్తామని చెప్పారు. కానీ వచ్చినాక ఇప్పుడు దాదాపు ఇప్పుడు 18 నెలలు అయింది కదా. సరే, మొన్న గణన చేసారు, 6 నెలల లోపల ఇవన్నీ చేస్తామని చెప్పిన వాళ్ళు ఇప్పటికే చాలా లేట్ చేసారు. ఇది యాక్చువల్ గా వాళ్ళే చెప్తారు, నేను చెప్పేది కాదు. ఎవరు కోర్టులకు పోకండి, ఎవరు కేసులు వేయకండి, దీన్ని ఆపే ప్రయత్నం చేయకండి. ఆ ఆర్డినెన్స్ కోర్టులో పోతే ఆ క్యాప్ అయితే 50% క్యాప్ ఉన్నదో ఆ క్యాప్ కన్నా ఎక్కువ అవుతుంది కాబట్టి అది ఆగిపోతుంది. సో ఇది తెలుసు, అన్ని రాజకీయ పార్టీలకు తెలుసు ఇదంతా. సో వీళ్ళు ఎప్పటి నుంచో కేంద్రం మీద ఒత్తిడి చేయనుండే. ఒక్కసారి ముఖ్యమంత్రి వేరే సంఘాలలో ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఒక ధర్నా చేస్తే పోయి మాట్లాడొచ్చింది తప్ప, వీళ్ళు ప్రణాళికబద్ధంగా పోయి తీసుకొని పోయి వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీ ఇలా రాహుల్ గాంధీ నిన్న మొన్న మాట్లాడుకుంటూ చెప్తుండే మేము పార్లమెంట్ లో మాట్లాడతామని. ఇది మీరు మొదలే పోయి కూర్చొని మీరు ధర్నాలు చేసి మీ పార్లమెంట్ సభ్యులందరూ తీసుకొచ్చి ఢిల్లీ వీధుల మీదో లేకపోతే ఆ చౌక్ల కాడిన కూర్చొని, ఎందుకంటే దేశానికి మొత్తానికి సంబంధించినటువంటి అంశం కదా, ఇది ఒక రాష్ట్రానికి కాదు. ఇది నువ్వు రేపు పొద్దుగాలు ఇది పెడితే నువ్వు దేశం మొత్తంలో కూడా నువ్వు ఆ రిజర్వేషన్స్ అమలు చేస్తాను నువ్వు అంటున్నావు, ఆ క్యాప్ తీసేస్తామని చెప్పని రాహుల్ గాంధీ చెప్తున్నాడు కదా. మీరు ఇదే అక్కడ ఢిల్లీలో మొత్తం మీరు ఇప్పటికే మీరు కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి ఆ క్యాప్ తీసేసే విధంగా చట్టాలు తీసుకొచ్చి, లేదా 9th షెడ్యూల్లో ఈ అంశం అన్న పెట్టించే ప్రయత్నం కనుక ఇప్పటికే కనుక చేసేది ఉంటే అది వేరే తిరిగి ఉంటుండే. ఇప్పుడు హైకోర్టు ఎప్పుడైతే 3 నెలల లోపల నువ్వు సెప్టెంబర్ లోపల నువ్వు ఎన్నికలు పెట్టాలి మీరు అని చెప్పని ఎప్పుడైతే డెడ్ లైన్ పెట్టిందో, ఆ డెడ్ లైన్ వచ్చిన తర్వాత వీళ్ళు ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఆ డెడ్ లైన్ వచ్చిన తర్వాతనే ఆర్డినెన్స్ వచ్చింది కదా. సరే, మధ్యలో మేము పాపులేషన్ సెన్సెస్ చేసిన అటు ఇట్లా అంటారు. ఇది ఎప్పుడో మీరు 6 నెలల కిందనే కనుక ఎప్పటి నుంచో కనుక మీరు సెన్సెస్ 6 నెలల లోపట్నే ప్రభుత్వం వచ్చినాక అప్పుడే కనుక చేసేది ఉంటే ఇప్పటిదాకా దాని ఒక దారిలో పడుతుండే కదా. సో ఇదేంటంటే వాళ్ళు కొంతమందికి ఒత్తిడితోనే ఇది జరుగుతున్నది అనేది అయితే చాలా క్లియర్ గా అర్థమవుతున్నది. కానీ నాకు తెలిసి కోర్టులో ఎవరు వేసినా కానీ ఇది ఆగేటువంటి పరిస్థితి ఉంటది. సో ఆగకుండా ఉండేటందుకు అది వెంటనే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి కాంగ్రెస్ ఈ అంశం మీద ఒక పెద్ద అజిటేషన్ బిల్డప్ చేసుకొని నెక్స్ట్ వీక్ 10 days లో కేంద్రం మీద విపరీతమైన ఒత్తిడి తీసుకొచ్చి, ఇప్పుడు కేంద్రం ఆల్రెడీ వాళ్ళు కూడా ఒక డేటా చేస్తాం, మేము కులగణన చేస్తామని చెప్పని చాలా క్లియర్ కట్ గా చెప్తున్నారు. ఎంపెరికల్ డేటా ఇప్పుడు ఇక్కడ వచ్చిందని చెప్పి రాష్ట్రంలో చెప్తున్నారు. సరే, అది ఎంత పర్సెంటేజ్ ఉన్నది, బీసీలకు నిజమైన హక్కు వస్తుందా లేదా అని పక్కకు పెడితే 42% అయితే వాళ్ళు ఇవ్వాల్సిందే. లాస్ట్ వీళ్ళు ఏం చేస్తున్నారు, అది ఏం కాకపోతే మా పార్టీలను ఇస్తామని, నీ పార్టీ ఇస్తే ఇంకో పార్టీ అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళకి ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. ఇదంతా కాదు, చట్టం కావాలి దానికి. ఆ చట్టం అయ్యేటందుకు వీళ్ళు చేసి ఈవెన్ బీజేపీ కూడా దిగి రావాల్సిందే. బీజేపీ కూడా వాళ్ళు 9th షెడ్యూల్ లో పెట్టి ఇమీడియట్ గా వెంటనే ఇక్కడ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో 42% రిజర్వేషన్స్ బీసీకి ఇవ్వాల్సిందే. వాళ్ళు చేసిన కాంగ్రెస్ చేసిన వాగ్దానాన్ని వాళ్ళు బీజేపీలతోటి అమలు చేయించాల్సిందే. ఇప్పుడు మీరు ఒక బీసీ బిడ్డగా, సబ్బండ వర్గాలకు సంబంధించిన వ్యక్తిగా, అదే విధంగా ఈ బీసీలకు ఇప్పుడు ఎలక్షన్స్ కు పోతుంది కదా, యువతకు మీరేం సందేశం ఏదలుచుకున్నారు? నేను జనానికి చెప్పాల్సుకున్న ఏంటంటే, బీసీ అయినా ఎస్సీ అయినా ఓసీ అయినా ఎవరైనా కానీ దయచేసి మీ ఊర్లల్లా పైసలు తీసుకోకుండా నిజాయితీగా ఉన్నటువంటి వాళ్ళు, నిబద్ధతతోటి గ్రామ సేవ చేయాలనుకునేటువంటి యువతరం ముందటికి రాండి. అటువంటి వాళ్ళను జనం కూడా ఓట్లేసి గెలిపియండి. నేను ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్తలేను. ఇంకా ఇండిపెండెంట్ గా కనుక ఉండేది ఉంటే మీ గ్రామానికి ఇంకా అభివృద్ధి చాలా అద్భుతంగా చేయొచ్చు. పట్టణాలకు మళ్ళీ పోటీగా నిలవాలి, అభివృద్ధిలో ముందు అడుగులే వేయాలని 1958లో ముచ్చలేద్రాయణ గారు రాసి డ్రీమ్ చేసిండ్రు. ఆ డ్రీమ్ ఇప్పటిదాకా ఫుల్ఫిల్ కాలేదు. సహకార సంఘాలు, అప్పిచ్చు సంఘాలు, అభివృద్ధి సంఘాల అండనీకుండురా, పెచ్చుపై పెచ్చుండదోయ్ పల్లెడ మచ్చుకే వడ్డుండునోయ్ అని. ఈ సహకార సంఘాలు అనేది 58లో ఒక్క ఊరు సహకార సంఘాల మీద డిపెండ్ అవుతుంది. ఇలా ప్రపంచ స్థాయి దాకా తీసుకుపోయేటువంటి సిచ్యువేషన్ వచ్చింది ముల్కనూరు దగ్గర కోఆపరేటివ్ సిస్టమ్. అంటే అది ఎట్లా సక్సెస్ అవుతుంది అనేది. ఇలా తెలంగాణ వచ్చిన తర్వాత, అంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత గ్రామాల అప్పటికు బడులు లేకుండే, పిన్నలకు పెద్దలకు పగలు రాత్రులు బడులు, నాణ్యమైన చదువు ఉచితంగా లభ్యంబు, విజ్ఞానమే పెరుగురా పల్లెడ నీ దేశ కళ్యాణమే జరుగురా అని చెప్పని రాసిండు. కానీ ఇలా పరిస్థితి ఏంటంటే, బడులు వచ్చిన తర్వాత అంటే అప్పటికి లిటరసీ రేటు గ్రామాలలో అంటే రూరల్ ఇండియాలో 5% కూడా లేదు. ఇప్పుడు దాదాపు మోర్ దెన్ 60-70% ఉన్న నాణ్యమైన విద్య లేదు, అది కార్పొరేటైజ్ అయిపోయింది. బడులు వచ్చినాయి, బడులు ఇట్లా వెలిగినాయి, పెద్ద పెద్దోళ్ళు జడ్జిలు అయినరు, పెద్ద పెద్ద పొజిషన్లకు పోయినరు,
ఉన్నత స్థాయిలోకి పోయిన ప్రభుత్వ బడులలో. కానీ అలా గ్రామాలలో పోతే ప్రభుత్వ బడులు మొత్తం బంద్ అయిపోయి అవి లిక్కర్ అడ్డాలుగా తయారైనాయి, గాంజాయి అడ్డాలుగా తయారైనాయి. అంటే మనం ఎక్కడికి వెనుకకు పోతున్నామా ముందడికి పోతున్నామా అని గ్రామ ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. మీ చేతుల్లోనే ఉన్నది. అందుకే మీ ఊరి బాగోగు మీరే చూడాలిరా, మీ ఊరి మంచి చెడు మీ జిమ్మేదారిరా అన్నాడు. నువ్వు ఓటు అమ్ముకుంటే ఏమైతుంది, వాడు పోయి ఆ పైసలు ఖర్చు పెట్టిన పైసలు ఎట్లా సంపాదించాలనే ఆలోచనే ఉంటాడు తప్ప వాడు 10 లక్షలు ఖర్చు పెట్టిండు అనుకో, 20 లక్షలు ఎట్లా తీసుకురా చెప్తున్నా ఆ పైసలు మళ్ళీ ఒక 2 తరాలకు ఎట్లా సంపాదించలేని సిచ్యువేషన్ అనుకో. ఆర్థికంగా చితికిపోయి చాలా మంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తున్నది. ఓడిపోయిన వాళ్ళు ఏం చేస్తారు, షాన్ కు తెల్లబట్టుకోలే బట్టలు వేసుకొని నిలబడ్డోళ్ళు ఓడిపోయిన వాళ్ళు ఏం చేస్తారు, ఉన్నది అమ్ముకుంటున్నారు. సో ఇట్లా కుటుంబాలు సర్వనాశనం అవుతున్నాయి. ఎమ్మెల్యేలు ఎంపీల స్థాయి వచ్చిన వాళ్ళు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు చేసుకుని పైసలు సంపాదిస్తారు. కానీ ఇక్కడ నష్టం ఎవరు జరుగుతున్నది, పల్లెల జనాలకు చచ్చిపోతున్నది. ప్రసూతి కేంద్రాలు పల్లెలకు ముందు మందులు సరఫరా అయితే అని చెప్పి తన కలలు కంటే ఇలా ఉన్న హాస్పిటల్ ఊడబీకిర్రు. పట్టణాలలో ఉన్నటువంటి హాస్పిటల్ కూడా ప్రైవేటీకరణ జరిగిపోయినాయి. ఇక్కడ మూలం ఎక్కడున్నదంటే, నువ్వు పైసలు తీసుకోకుండా విలేజ్ లెవెల్లో గ్రామ పంచాయతీ నుంచి కనుక స్టార్ట్ అయ్యేది ఉంటే ఇది ఒక విప్లవాత్మకమైన మార్పు ఈ తెలంగాణ ప్రాంతం నుంచి అట్లీస్ట్ మొదలయ్యేటువంటి పరిస్థితి ఉంటది. గ్రామ ప్రజలకు ప్రతి ఊరికి చెప్తున్నది, మీరు ఎంపీటీసీ అయినా జెడ్పీటీసీ అయినా సర్పంచ్ అయినా వాళ్ళు ఇచ్చే 500, 1000 రూపాయలకు మీరు ఆశపడకండి. ఒక రోజు కూలి పైసలకు మీరు మీ పిల్లలు ఈ దేశ భవిష్యత్తును పనంగా పెట్టొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్న చాలా మంది అద్భుతమైన తెలంగాణను కలలు గాని, అద్భుతమైన తెలంగాణలో విద్య ఉండాలని చెప్పని, వైద్యం ఉండాలని చెప్పని, ఉద్యోగాలు రావాలని చెప్పని ఆత్మహత్య చేసుకున్నటువంటి యువకుల సాక్షిగా తెలంగాణ ప్రజలు పైసలు తీసుకోకుండా ఓట్లేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.